స్తోత్రం తండ్రి. కృపగలిగిన దేవ, కరుణగలిగిన తండ్రి, మీకే ఆరాధన తండ్రి, మీకే ఆరాధన. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం స్తోత్రం తండ్రి. నాన్న ఆరాధనకు యోగ్యుడ తండ్రి, కృపకు పాత్రుడా, ఆయన కృపాశక్తి సంపన్నుడ, మీకే స్తుతులు స్తోత్రం తండ్రి. నాయన పరిశుద్ధాత్మడ, మీకే స్తుతి స్తోత్రం 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 తండ్రి. నాయన అయ్యా, ఎందుకు పనికిరాని మమ్మలను తండ్రి నాయన నీ పాత్రలుగా వాడుకుంటున్నందుకు మీకే స్తుతులు తండ్రి. నాయన కరుణ రుదిరములను మా కోరుకు తండ్రి నాయన కార్చిన మహోన్నతుడ, ఈ ఉదయకాల సమయమున తండ్రి నాయన నిన్ను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉండగా తండ్రి, నీ బిడ్డకు నీ కృపను పంచినందుకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి నాయన, వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తుతి నాయన, స్తుతి స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మల కృపగలిగిన తండ్రి నాయన, నాయన మీ బంగారు పాదములకు వేలాది వందనములు వేలాది స్తుతులు తండ్రి. నాయన గడిచిన దినము నుండి తండ్రి నాయన ఉదయకాల సమయం వరకు తండ్రి బలహీనురాలి బిడ్డను కాచి కాపాడి భద్రపరిచి మరి ఒక దినాన్ని మరి ఒక తరుణాన్ని నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ తండ్రి నాయన నేను స్తుతించి ఆరాధించి ఘనపరుస్తూ ఉండగా తండ్రి నీ బిడ్డకు నీ కృపను పంచేయాలి. నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం తండ్రి. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. అయ్యా, ఇంతవరకు నాయన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి మరొక దినాన్ని మరొక తరుణాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. స్తోత్రం 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 తండ్రి. అత్యున్నతమైన సింహాసనంపై ఆసనుడని నా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి తండ్రి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొచ్చున్నాము. గడిచిన దినం నుండి తండ్రి ఈ ఉదయకాల సమయం వరకు తండ్రి మనల్ని కాచి కాపాడి భద్రపరిచినందుకు స్తోత్రములు నాయన. దైవజనుడు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవజనుడికి మంచి ఆరోగ్యాన్ని బలమైన శక్తిని దయచి వారి పరిచర్య మీ ఆత్మను కుమ్మరించండి నాయన. ఇచ్చిన దైవజనుడాన్ని కూడా తండ్రి నాయన ప్రభు ఆరోగ్యాన్ని బలముతో నింపండి తండ్రి. మీకు స్తోత్రం తండ్రి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను దీవించి ఆశీర్వదించి పరిచర్యలో వాడుకోనండి ప్రభు. ఇంకా పరిచర్యకు కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రములు తండ్రి నాయన. కృపగల దేవ,
దయగలిగిన తండ్రి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి నాయన. యెరూషలేము క్షేమం కొరకే ప్రార్థిస్తున్నాము తండ్రి. యెరూషలేమును నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురని లేఖనంలో సెలవిచ్చావు తండ్రి నాయన. నీ ప్రాకారం చుట్టూ నాయన నెమ్మదిని ప్రశాంతిని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. ఇంకా ఎక్కడెక్కడైతే యథార్థమైన సేవ జరుగుతుందో ప్రభు నాయన, పౌరుషముగా వాడబడుతున్న ప్రతి దైవజనుడికి మీరు తోడుగా నీడుగా ఉండండి తండ్రి. వారి యొక్క ప్రతి అవసరతలను తీర్చండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. అయ్యా ప్రభు అదేవిధంగా తండ్రి నాయన, ఇరుగు పొరుగు వారి బంధువులు మిత్రులు ఆప్తులందరినీ కాచి కాపాడి భద్రపరచండి నాయన. ప్రభు తండ్రి ఎక్కడైతే అనాథ బిడ్డలు నాయన వెదవరాడు దిక్కులేని వారు ఉన్నారు తండ్రి, వారిని తండ్రి అక్కడకు చేర్చుకుని వారి అవసరతలను తీర్చండి నాయన. అయ్యా బలహీనరాలని బిడ్డను తండ్రి ఉదయ కాలంలో జ్ఞాపకం చేసుకోనండి నాయన. నా బలహీనతలో బలమై ఉన్న దేవుడవు తండ్రి నాయన. అయ్యా నా భర్తకు నాకు నాయన తండ్రి నా కుటుంబం చుట్టూ నీ కంచెను వేసినందుకు వందనాలు తండ్రి నాయన. నాన్న కుటుంబం నా బంధుమిత్రులు ఆప్తులు నాయన ఎవరెవరైతే ప్రభు రక్షణ మారు మనసు లేకుండా ఉన్నారు ప్రభు, వారందరూ రక్షణ మార్గం నడుటకు నీ కృపను దయచేయండి తండ్రి. ప్రభు తండ్రి ఈ దినమంతా తండ్రి నాయన బిడ్డని కాచి కాపాడి భద్రపరచయ నీ సన్నిధిలో వెళ్ళుచుండగా తండ్రి నాయన ఏమి వినాలో ఏ వాక్యాన్ని గ్రహించుకోవాలో తండ్రి మనసులో పెట్టుకొని తండ్రి నాన్న ఏ విధంగా నడవాలో నీ కృపను మాకు దయచేయి తండ్రి నాయన. ఈ సకల కోడిల పునరుద్ధాన దినమున తండ్రి నాయన నేను స్తుతించి ఆరాధించి జ్ఞానపరచుటకు మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బలమైన శక్తిని పట్టి నాన్న మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన వాగ్దానాన్ని గొప్ప చేసి ప్రార్థన చేస్తున్నాను. అయ్యా వెలుగబడిన దాన్ని బాగు చేయవాడవని, దేశంలో నివసించినట్లు త్రోవలను సరళం చేయవాడవని నీకు పేరు పెట్టబడిన వాగ్దానం ఇచ్చిన తండ్రి స్తోత్రమును నాయన. ఈ 2025 సంవత్సరంలో తండ్రి అనుకునే రీతిగా ప్రభు నీ బిడ్డను స్తుతించి ఆరాధించి గనపరచడానికి ఇంకొక మెట్టునిచ్చావు తండ్రి. ఇంకా నీ బిడ్డను తండ్రి నాన్న పరిశుద్ధ ఆత్మశక్తితో నింపి పరిశుద్ధమైన వరములను దయచేసి ప్రభు ఇంకా నీ సేవలు బహుబలంగా వాడుకోనండి ప్రభు. నీ బిడ్డకి ఇచ్చిన చిన్న తలాంతుని మీ యొక్క పాదముల దగ్గర పెట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా. కేవలం నీ నామానికి ఘనత మహిమ వచ్చే విధంగా నీ బిడ్డను వాడుకోమని అయ్యా నన్ను తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చించి ఉదయకాలంలో చేసిన చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయముతో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. స్తుతి స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం.